రిక్వెస్ట్ పంపాను, క్లియరెన్స్ ఇవ్వాలి. మీరు ఓకే చేస్తే ఐల్ స్పీక్ టు ద క్లయింట్. నాకేం మెయిల్ రాలేదే. ఒకసారి మెయిల్ చెక్ చేయండి సార్. ఓకే, యూజువల్లీ ఐ డోంట్ మిస్ ఈవెన్ ఎ సింగిల్ మెయిల్, బట్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్ ఓకే. సి వాట్, రాత్రి ఛార్జింగ్ పెట్టాను, అప్పుడు వచ్చి ఉంటుంది మెయిల్. అయినా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి నా దగ్గర ఇంకా 6 months టైం ఉంది కదా మేఘ్నా. Yes sir, you're ahead of time. Just imagine how impressed the client would be. పొంది ఇంప్రెస్. మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని క్లయింట్ దగ్గర నుంచి 6 నెలలు టైం తీసుకుంటాం. మనం 6 నెలల్లో కాకుండా 1 నెలలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేస్తే మిగిలిన 5 నెలలకి ఎక్స్ట్రా బిల్ దొబ్బేస్తున్నాం అనుకుంటారు కదా. అసలు మనం ప్రాజెక్ట్ టైం లైన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ చూస్తామో తెలుసా? హౌ మచ్ మ్యాన్ పవర్ వీ హ్యావ్, హౌ ఎఫిషియెంట్ దే ఆర్, హౌ మెనీ అవర్స్ డూ దే వర్క్ ఇన్ ద ఆఫీస్. మీరు క్యాఫ్టీరియాలో తగలేసే టైం అంతా, ఇక టీలు, కాఫీలు, గ్రీన్ టీలు, బర్గర్లు, పిజ్జాలు, ఈ బిల్లు, వాటి ఖర్చు అంతా. మళ్ళీ నెలకు అవుటింగ్ లో మీరు తాగి నన్ను తిట్టుకునే తిట్లు. అది కాకుండా ఎన్ని పబ్లిక్ హాలిడేస్, వీకెండ్స్, లాంగ్ వీకెండ్స్, వీట్ కాంబోలో తీసుకునే క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్, పెళ్లి లీవ్స్, పెటాగల్ లీవ్స్, ఈ మధ్య వస్తున్న బ్రేకప్ లీవ్స్. హలో సాఫ్ట్వేర్, ఇది మీకే చెప్తున్నా. ఇలా ఎన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ఒక ప్రాజెక్ట్ బడ్జెట్ ప్రిపేర్ చేస్తాం తెలుసా? ఓ రిలీజ్ డేట్ అనుకుంటాం, దాని క్లయింట్స్ కి మనం మంత్లీ బిల్లింగ్ చేస్తాం, వాళ్ళు ఇచ్చే డబ్బులతో మీ అందరికీ జీతాలు ఇస్తాం ఇదంతా నాకు తెలుసు సార్. కదా. మరి టైం కి ముందే వర్క్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ 5 months సాలరీస్ ఎవడిస్తాడు? అందుకని ద మేనేజ్మెంట్ బోర్డ్ హ్యాస్ డిసైడెడ్. మేనేజ్మెంట్ వాళ్ళెవరు సార్? నేనే హ్యాస్ డిసైడెడ్ దట్ నువ్వు నీ ఉద్యమాన్ని విరమించి విశ్రాంతి తీసుకో. నో నో సార్, ఐమ్ ఫైన్, ఐమ్ ఆల్ రైట్. నువ్వు పెట్టే ప్రెషర్ కి మై ఎంప్లాయీస్ ఆర్. మేఘ్నా, ఐ నో వాట్ యూర్ గోయింగ్ త్రూ. నీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కి ఇదే నా రివార్డ్. థ్యాంక్ యూ. ఐ థింక్ యూ షుడ్ టేక్ ఎ బ్రేక్ ప్లీజ్. లీవ్ తీసుకో, అఫ్ కోర్స్ పెయిడ్ హాలిడే, ఒక్క 15 రోజులు.